తెలంగాణ ప్రజలకు నమస్కారం. వేలానికి తెలంగాణ ఆత్మగౌరవం, నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఆత్మగౌరవం, స్వయం పాలన, ఈ పెద్ద పెద్ద భారీ డైలాగులతో ఏర్పడ్డదే తెలంగాణ. తెలంగాణ సరిహద్దులతో ఏర్పడలేదు. తెలంగాణ భావోద్వేగాలతో ఏర్పడ్డది, ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డది. అటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు అప్పుల పాలు చేస్తుండ్రు. ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు చాలా సీరియస్ ఇష్యూ అంటే, ఈరోజు మిగులు బడ్జెట్తో తెలంగాణ 10 రోజులలో, కేవలం 10 రోజులలో, అంటే మొన్న 26వ తారీఖు మొదలుపెట్టి 2వ తారీఖు వచ్చిన 2వ తారీఖు లోపు 10 రోజులలో 8,000 కోట్ల తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆర్బీఐ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని వేలానికి పెట్టించారు. ఇన్ని రోజులు రామకృష్ణారావు అనేటోడు ఒక పనికి మానోడిని తెలంగాణ ముఖ్య కార్యదర్శిగా ఎందుకు పెట్టిందనే అనుమానం అందరికీ ఉండే. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణకు ఫైనాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు అనేటోడు ఉండే. ఆ రామకృష్ణారావు అనేటోడు తెలంగాణకు అప్పులు తెచ్చుడు, దొంగ లెక్కలు రాసుడు, దొంగ బిల్లులు ఇచ్చుడు, ఈ కుబేర్లో అనేకమైన అక్రమాల ద్వారా, అనేకమైన అక్రమాల ద్వారా బిల్లుల చెల్లింపులు అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు రామకృష్ణారావు నియామకాన్ని ఎవరు కూడా సవాల్ చేయరు, ఎవరు కూడా అడగరు. ఎందుకు అడగరు, ఎందుకు సవాల్ చేయరు అని అంటే, ఆయన అందరికీ కావాల్సినోడు. ముఖ్యంగా మేఘా కృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ప్రతిపక్షాలు ఎవరు కూడా ఆయన నియామకాన్ని సవాల్ చేయాయి. దాని మీద డిఓపిటి మీద నేను కంప్లైంట్ ఇచ్చిన గతంలో ఆయనను నియామకం చేసినప్పుడు. మొన్నటి దినాన ఉన్నటువంటి వీడియో మీరు చూస్తే తెలుస్తుంది. ఈరోజు రామకృష్ణారావును అడ్డం ఎందుకు పెట్టుకున్నాడు, ఎందుకు మళ్ళీ ఒక 7 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వ్యక్తికి, ఇంకా ఆయన కంటే చాలా అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టి ఈయనకు మాత్రమే మళ్ళా ముఖ్య కార్యదర్శి పదవి ఎందుకు ఎక్స్టెండ్ చేసిందంటే, ఇప్పుడు నేను తాజాగా మీకు చెప్పబోయేది ఇదే. 8,000 కోట్ల తెలంగాణ బాండ్లను ఆర్బీఐ వేలం వేసింది. ఇది గుట్టు చప్పుడు కాకుండా వేసింది, చాలా సీక్రెట్గా దీని తతంగం నడిపించింది. ఈరోజు తరచుగా ఇవి అమ్ముడు పోతా ఉన్నాయి. దీన్ని ఏ పత్రిక కూడా రాయాయి. అది దమ్మున్న ఛానల్ ఏవి కూడా దీని మీద డిబేట్లు పెట్టాయి. ఎందులో కూడా దీని మీద ఒక వార్త కూడా రాదు. ఇక్కడ ఈరోజు మనకు కనబడుతున్న అప్పులు మాత్రమే మనం చూస్తున్నాం. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టబడ్డది, తెలంగాణలో సివిల్ సప్లైస్ అవి కుదబెట్టాయి, ఇవి కుదబెట్టబడ్డాయి, ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు కుదబెట్టబడ్డాయి. ఈ విధంగా చాలా మనం చూసినాం. కానీ ఏకంగా తెలంగాణ బాండ్లను కూడా అమ్మే పరిస్థితి ఈ రోజుకి వచ్చిందనంటే, తెలంగాణ బాండ్లు అంటే ఏందనంటే, ఈరోజు మన బండిలో పెట్రోల్ అయిపోయిన తర్వాత రిజర్వ్లో ఉంటుంది చూసినావా, అంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాడడానికి పెట్రోల్ అయిపోయే ముందు వచ్చే కాషన్ ఏంటంటే అది రిజర్వ్లో పడ్డప్పుడు. ఆ విధంగా మన ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైనప్పుడు మనం వాడుకునేటియే ఈ తెలంగాణ మన బాండ్స్, మన సెక్యూరిటీస్. దాన్ని బాజాప్తా వేలం వేసిండ్రు. ఇది ఎక్కడ కనబడదు మీకు, ఆర్బీఐ వెబ్సైట్లో పోండి. ఆర్బీఐ వెబ్సైట్లో పోతే మీకు 2 నోటిఫికేషన్ మీకు కనబడతాయి. ఇగో ఇది ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ అని మీరు పోండి. ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ పోతే మీకు 2 అడ్వర్టైజ్మెంట్లు కనబడతాయి. ఇందులో నీట్ కింద ఉండదు. ది ఆక్షన్ పెట్టింది మన బ్యాంకులకు, మన ఆత్మగౌరవానికి. దీని మీద తెలంగాణ మేధావి అంటే ఏ గాడిది కూడా ఎవరు మాట్లాడు. దీని మీద తెలంగాణ ఉన్న ఏ గాడిది మాట్లాడు, తెలంగాణ ఉన్న ఏ జర్నలిస్టు మాట్లాడు. నీతి నిజాయితీ ఉన్న జర్నలిస్ట్ అని చెప్తారు, మేధావులు అని చెప్తారు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకోండి అని చెప్తారు, మీరు జావండి అని చెప్తారు. కానీ ఈరోజు తెలంగాణను అమ్ముతా ఉంటే తెలంగాణ ఏ మేధావి నోరు మెదపడం, ఎవడు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళ నోర్లు ప్యాచప్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు ఎట్లా మనని ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని వేలం పెట్టి ఏ విధంగా ఆడిందో నేను చదువుతా వినండి. ఇది ఆర్బీఐ వెబ్సైట్లో ఉన్నది. బక్క జెర్సన్ ఏది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటిది కాదు. మీరు వెబ్సైట్లో పోతే మీకు కనబడుతుంది. The auction will be conducted on the Reserve Bank of India Core Banking Solution eKuber system on September 2, 2025, Tuesday. The government stock up to 10% of the notified amount of the sale of each stock will be allotted to eligible individuals and institutions, subject to a maximum limit of 1% of its notified amount for a single bid per stock scheme for non-competitive bidding.
ఇది ఈరోజు వేలం పెట్టారు. ఎన్ని కోట్ల బాండ్లు ఇవి ఇక్కడ ఉంటాయి చూడు. ఇది 15,000 కోట్లకు 1,500 కోట్లకు ఒక బాండు, ఇంకో బాండు 1,500కు ఒక బాండు, ఇంకోటి 15 అట్లా 6,000 బాండ్లు మొత్తం 1,500 1500 ఈ పక్కన ఉన్న నెలలు నంబర్ ఉన్నాయి కదా. ఇది సంవత్సరాలు 26 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు 32 సంవత్సరాలకు 38 సంవత్సరాలకు ఈరోజు మన తెలంగాణను తీసుకుపోయి మన ఆత్మగౌరవాన్ని ఏ విధంగా ఇది 6,000 కోట్లు 6,000 కోట్లు ఎప్పుడు 2వ తారీఖు నోటిఫికేషన్ వేసినారు. 2వ తారీఖు అమ్మకానికి ఉన్నది. 2వ తారీఖు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నీలాం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని బజార్లో నిలబెట్టి వేలం పాట పాడతారు ఈ కుబేర్ ద్వారా. ఆ వేలం పాటలో మనము అమ్మకానికి పోబోతుంది తెలంగాణ ఆత్మగౌరవం. ఇది గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. దీంట్లో ఎవ్వరి పాత్ర కూడా ఉండదు. అంటే ఎవ్వరి పాత్ర అంటే ఎవ్వరు కూడా ఇందులో కనబడరు. ఎందుకు కనబడరు అంటే ఈరోజు ఇక వాళ్ళే మాట్లాడలే, వాళ్ళకి కావాల్సింది ఏందో ఇగో ఇది ఇంకోటి. ఇది ఆల్రెడీ మన ఆత్మగౌరవం ఆల్రెడీ సోల్డ్ అవుట్. 2 ఆత్మగౌరవం చూడండి మన రేటు, తెలంగాణ రేటు ఈరోజు తెలంగాణ సెక్యూరిటీస్ రేటు నిలబెట్టి ఎట్లా అమ్ముతుందో చూడండి. తెలంగాణ 500 కోట్లది 26 సంవత్సరాలకు ఒక బాండు, తెలంగాణ ఇంకోటి 1000 కోట్లకు 28 సంవత్సరాలకు ఒక బాండు, మళ్ళీ 500. కింద డేట్ చూడండి. ఇంతకుముందు నేను మాట్లాడింది 2వ తారీఖు ఉంది. ఈ ఆక్షన్ ఆల్రెడీ అయిపోయింది. ది ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆన్ ఆగస్ట్ 26, 2025 ట్యూస్డే. అంటే ఇప్పటికీ 5 రోజులు 6 రోజులు కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఏది మన ఇది అమ్ముడు పోయి ఈ 2,000 కోట్లది ఆల్రెడీ అమ్ముడు పోయి ఇది. అంటే ఈ 10 రోజులల్లా 26వ తారీఖు 2వ తారీఖు ఎన్ని రోజులు? 10 రోజులు. ఈ 10 రోజులల్లా తెలంగాణను ఎంత అమ్మినరు? 8,000 కోట్ల బాండ్లు అమ్మినరు. ఇది నేను అట్లా చూస్తూ ఉంటే నా దృష్టికి వచ్చింది ఇది. ఇక ఎన్నెన్ని బాండ్లు అమ్మిండ్రు ఇప్పటికి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా. దీన్ని పత్రికలలో ఎందుకు రాస్తలేరు? ప్రెస్ రిలీజ్ ఎందుకు వస్తలేవు? ప్రెస్ వాళ్ళు ఎందుకు రాస్తలేరు? టీవీలలో ఎందుకు పెట్టలేరు? దీని మీద డిబేట్లు ఎందుకు జరుగుతలేవు? దీని మీద చర్చ ఎందుకు పడతలేవు? ప్రతిపక్షం దీని గురించి ఎందుకు మాట్లాడతలేదు? బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? 2 కేంద్ర మంత్రులు ఉంటారు, వాళ్ళు ఎందుకు చెప్తలేరు? తెలంగాణలో ఉన్న ఎకనామిస్టులు ఎందుకు దీని గురించి మాట్లాడతలేరు? దీని మీద ఫైనాన్స్ డిబేట్స్ ఉన్నప్పుడు దీని మీద ఎందుకు డిబేట్లు తీసుకొస్తలేరు? అసెంబ్లీలో దీని అంశాలను ఎందుకు లేవనెత్తలేరు? దీని మీద ఎవరెవరికి బాటాలు ఉన్నాయి? ఈ తెచ్చిన అప్పు దేనికోసం? ఈ అమ్మిన బాండ్లతోని వేలం వేసిన బాండ్లతో వచ్చే డబ్బులు దేనికోసం ఖర్చు పెడుతుండ్రు? ఎవరి కోసం ఖర్చు పెడుతుండ్రు? స్కూళ్ళ కోసం ఖర్చు పెడుతుండ్రా? హాస్పిటళ్ళ కోసం ఖర్చు పెడుతుండ్రా? వరద బాధితులు అంటే వరద అంటే 2 రోజుల కింద వచ్చింది, కానీ అమ్మింది 26వ తారీఖే కదా. అది వరద బాధితులతో ఖర్చు పెట్టబోతుండ్రా? మీరు ఎవరికి ఇయ్యనికి ఈ 8,000 కోట్ల రూపాయల బాండ్ ఈరోజు అమ్మిందో చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మీరు మీ ముఖ్య కార్యదర్శి గారు నోరు తెరిచి తెప్పాలి. ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ గారు మీరు ఎందుకు ఈ బాండ్లను అమ్మకానికి పెట్టినరు? ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి అమ్మకానికి పెట్టినరు మీరు చెప్పాలి. ప్రభుత్వము ప్రజలకు తెలియకుండా, ప్రజలకు గుట్టు కప్పులు కాకుండా సీక్రెట్గా పెట్టి తెలంగాణ బాండ్లను ఎందుకు అమ్ముతున్నారో మీరు ఎందుకు చెప్తలేరు జనానికి? దీనికోసమా? ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసమా? ఈ వేలంపాడల కోసమా? తెలంగాణ బిడ్డలు 1,200 మంది తమ ప్రాణాలు బలిదానాలు చేసుకున్నది. ఈరోజు కోదండరాంకు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీ అవకాశం సుప్రీంకోర్టు ఊడబీకిన మళ్ళొకసారి ఇచ్చిండ్రు. ఏం పీకనికి ఇచ్చిండ్రు? ఏం పీక్తారంటే అయినా తీసుకొని దీని గురించి మాట్లాడినప్పుడు ప్రశ్నించినప్పుడు ఈ 8,000 కోట్ల రూపాయలు దేనికోసం తెచ్చిందనంటే తెలంగాణ దివాళ తీసిందా? తెలంగాణలో సహజ వనరులు లేవా? మా వనరులు దోసుకపోతున్నారనే కదా ఆంధ్ర వలస పక్షులు, ఆంధ్ర బడా పారిశ్రామికవేత్తలు మా 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 సొమ్మును దోసుకపోతుందనే కదా తెలంగాణ బిడ్డలు నవ్వుకుంటా వాళ్ళ పైన కిరోసిన్ పోసుకుంటా, పెట్రోల్ పోసుకుంటా, ఉరితాలు ఎక్కించుకుంటా చనిపోయింది, ప్రాణాలు ఇచ్చింది. దేనికోసం? ఏ తెలంగాణ కోసం ఇచ్చింది. ఈ మేధావులంతా మౌనంగా కూసోనికేనా? మూతులు మూసుకొని కూసోనికేనా? ఒకరి మూత ఒక నాకనికేనా? పాలక పక్షం ఒక మూతులు నాకనిక ఈరోజు మేధావులు ఉన్నది దేనికోసం ఉన్నారు? ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం వేలంపాట పెడితే 8,000 కోట్ల బాండ్లు ఈరోజు సెక్యూరిటీస్ ఈరోజు RBI వేలంపాట వేస్తే దీని మీద ఎక్కడ కూడా ఎందుకు చర్చ లేదు? ఏ టీవీ ఛానళ్ళలో ఎందుకు వస్తలేదు? ఏ న్యూస్ పేపర్లలో ఎందుకు రాస్తలేదు? ఏ వార్తలు ఎందుకు రాస్తలేరు? ఈరోజు గాంధీ భవన్లో ఉన్న మీడియా ఎందుకు రాస్తలేదు? గాంధీ భవన్లో ఉన్న మీడియా కేవలం అక్కడ ఉన్న నాయకుల అడుగుల మడుగుల ఒత్తనికేనా? మీరు చెంచాగిరి చేయనికేనా? చెంచాగిరి పాటలు చేయనికేనా? ఇవన్నీ విషయాలు సేకరించి మీరు రాయనికి కాదా? ఇవి తెలంగాణ ప్రజలను ఎందుకు మభ్య పెడుతుండ్రు? తెలంగాణ ప్రజలకు తెలియకుండా ఎందుకు చేస్తుండ్రు?
ఈరోజు 26వ తారీఖు రోజు ఆల్రెడీ 6,000 బాండ్లు అమ్మి పడేసిండ్రు. రేపు 2వ తారీఖు 6,000 బాండ్లు అమ్ముతుండ్రు. 26వ తారీఖు ఆల్రెడీ 2,000 కోట్ల బాండ్లు అమ్మి పడేసిండ్రు సెక్యూరిటీస్. దేనికోసం అమ్మిండ్రు మీరు? దేనికోసం వేలం పాట పెట్టిండ్రు మా బాండ్లను? తెలంగాణ సెక్యూరిటీ బాండ్లు తెలంగాణ కాపాడడానికి, ఇది మా ఆస్తి, ఇది మా కష్టకాలం వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటుంది అని పెట్టినటువంటి బాండ్లను ఈరోజు ఏనాడు ముట్టేటటువంటి బాండ్లను తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఎందుకు అమ్మకానికి పెడుతుండ్రు? స్కూళ్ళ కోసమా, కాలేజీల కోసమా, వరద బాధితుల కోసమా, దేనికోసం ఎందుకు చెప్పారు? దీని మీద ఇంత సీక్రెసీ ఎందుకు? ఇంత సీక్రెట్గా ఎందుకు పెడుతున్నారు? ఇక ఇక్కడ మీరు నీట్గా మీరు చూడవచ్చు. ఇక్కడ 1,500 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు ఆగస్టు 26వ తారీఖు రోజు ఈ బాండ్లు అమ్మి పడేసారు. ఇంకోటి ఇగో ఇది రేపు 2వ తారీఖు రోజు దీని వేలం ఉన్నది. ఓపెన్ ఆక్షన్ దీని వేలం ఉన్నది. ఇంకో ఈ రెండు అడ్వర్టైజ్మెంట్లు మీరు బాజాప్తా మీరు ఆర్బీఐ వెబ్సైట్లోకి పోయి ప్రెస్ రిలీజ్లో పోండి. ప్రెస్ రిలీజ్లో పోయినాక మీరు ఆక్షన్లో పోండి. ఆక్షన్లో పోతే మీకు బాజాప్తా మీకు కనబడుతుంది. ఇది నేను ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి తీసిందే. ఆర్బీఐ వెబ్సైట్లో చూసే దమ్ము ధైర్యం ఈ తెలంగాణ ఉన్నటువంటి ఆంధ్ర మీడియాకు లేదా? ఈ వార్త రాయడానికి, దీని మీద డిబేట్ పెట్టడానికి తెలంగాణ దమ్మున్న ఛానల్ లేవా? ఈరోజు పనికిమాల సబ్జెక్టుల మీద చర్చలు పెడతారు. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం అమ్మకానికి పెడతా ఉంటే, తెలంగాణ బాండ్లను నిలువున అమ్ముతా ఉంటే, ఈరోజు తెలంగాణ దివాళు తీసినట్టు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత మించిన దారుణం ఏమైనా ఉందా? తెలంగాణ ఆదాయ వనరులు ఈరోజు గొడ్డుపోయినాయా? తెలంగాణకు డబ్బు సంపాదించే దమ్ము లేదా? తెలంగాణ అనేది ఈరోజు సహజ వనరులు మొత్తం క్షీణించిపోయినాయా, అరిగిపోయినాయా? లేదు. ఈరోజు తెలంగాణ ఖజానాకు చేరాల్సిన పైసలు ఈరోజు పాలకుల జేబులలో, పాలకుల ఖజానాలోకి చేరుతూ ఉన్నాయి. ఈరోజు నేను ఒక రింగ్ రోడ్డు పేరు మీదనే రోజుకు దాదాపు 4 కోట్లకెళ్ళి 5 కోట్ల ఆదాయం ఉండే హెచ్ఎండి హైదరాబాద్ రింగ్ రోడ్డు టోల్ గేట్ల ద్వారా రోజుకు 4 కోట్లకెళ్ళి 5 కోట్ల వచ్చే దాన్ని ఐఆర్బి కంపెనీకి 30 సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చేసారు. దీని మీద అసెంబ్లీలో ఎందుకు చర్చ జరుగుతలేదు? దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేసి మళ్ళీ వాపసు తీసుకుంటలేరు? ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు కేవలం హైదరాబాద్ ఒక్క దాని మీద ఈరోజు అది మొత్తం గుంజుకొని రేవంత్ రెడ్డి తమ్ముని బినామీ కంపెనీలైనటువంటి నవనిర్మాణ్ కంపెనీ, మళ్ళీ ఇంకోటి లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, వీళ్ళకి డిజిటల్ అన్నిచ్చి వాళ్ళు ఖజానాకు ఈరోజు ప్రభుత్వ ఖజానాకు వచ్చే పైసలు, ఆ పైసలు మొత్తం వాళ్ళ జేబులోకి పోతున్నాయా లేవా? ఎంక్వైరీ చేయండి. 210 కంపెనీలు ఉన్న కాడ 3 కంపెనీలకు ఎందుకు ఇస్తుండ్రు? ఆ డబ్బంతా ఈరోజు ఖజానాకు వచ్చే కదా, వాళ్ళందరూ కట్టేది వచ్చేది కదా, రావద్దు. ఈ 3 కంపెనీలు మా బినామీ కంపెనీలు, మా డబ్బు టార్గెట్ అని ఇంకోటి ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ప్రతి సంవత్సరం ఒక 1000 కోట్ల రూపాయలు ఈరోజు నష్టం జరుగుతూ ఉంది తెలంగాణకు. హైడ్రా అనేది పట్టుకొచ్చింది. నిజంగా చెరువులు కట్టినటువంటి కోమ చెరువులు కట్టించినటువంటి వాసవి కూలగొట్టాలి, ప్రేమావత్ చెరువులు కట్టేసినటువంటి ఈరోజు మన ప్రెస్టేజ్ కూలగొట్టాలి, అప్పా చెరువులో కట్టేసిన ప్రెస్టేజ్ కూలగొట్టాలి, ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ హిమాయత్ సాగర్లో కట్టేసిన ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టాలి, ఈరోజు పుప్పాలగూడలో ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టాలి. అవన్నీ కూలగొట్టరు పేదలే. మళ్ళీ హిమాయత్ సాగర్లో చాలామంది ఫామ్ హౌస్లు ఉన్నాయి పెద్ద మనుషులై, అవేవి కూలగొట్టరు. అసౌద్దీన్ ఓవైసీ కాలేజ్ ఉంది చెరువుల, అది కూలగొట్టరు. ఇక్కడ ఒక పేద కార్యకర్తని మాత్రం కూలగొడతారు. మల్లారెడ్డి కాలేజీలు చెరువులలో ఉన్నాయి, అవి కూలగొట్టరు. ఆయన బీఆర్ఎస్ మా శత్రువు అంటాడు, తొడగొట్టి రారా డాష్ 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 అని తిట్టి పెడతాడు, అయినా కానీ ఆయన అది కూలగొట్టాడు. పేదలే మాత్రం కూలగొడతారు. పొద్దున 6 గంటలకే బుల్డోజర్లు వేసుకపోయి కూలగొడతారు. ఈరోజు వ్యాపారం చేసేది, పన్ను కట్టేది, ట్యాక్స్ కట్టేది, నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించేది ఈరోజు కేవలం మధ్యతరగతి కుటుంబస్తులే. ఆ మధ్యతరగతి కుటుంబస్తులను టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళ బంగ్లాలు, వాళ్ళ చిన్న చిన్న ఇండ్లు కూలగొట్టడంతో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం పండబెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మనకు ఆదాయ వనరులు ఏంటంటే, అష్ట దరిద్రానికి ఉండే వనరులు ఏంటంటే ఈరోజు మనకు ఈ వనరులంతా వాళ్ళు దోసుకొని మనకు దేని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఎక్కడికి వెళ్తారు సార్? ఈరోజు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇస్తారు మనకు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉరికే బండిని పట్టుకుంటారు, రన్నింగ్ బండ్లను పట్టుకుంటారు, భార్యాభర్తలు పోయే బండ్లను పట్టుకుంటారు, దాకనకు పోయే బండ్లను పట్టుకుంటారు, పొద్దుగా డ్యూటీలో పోయే బండ్లను నమ్ముకుంటారు. నువ్వు చలాన్ పైసలు కడతావా లేదా అని మన జేబులు పట్టుకొని చింపి తీసుకొని అవి ఈరోజు జీతాల రూపకంగా ఇచ్చే పైసలు.
ఇంకో ఆదాయం ఈరోజు జనానికి నువ్వు తాగుతావా తాగవా, నీ ఇంటికాన్నే పెడతా షాపు, నీ ఇంటి పక్కనే పెడతా బ్రాండ్ షాపు, నీ ఇంటి ముందే పెడతా బీర్ షాపు, నీ ఇంటి పక్కనే ఉంటుంది బెల్ట్ షాపు. ఏ టైం కన్నా లేవచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. షాపులు బంద్ ఉన్నా బెల్ట్ షాపులు మాత్రం కుల్లా ఉంటాయి. 24/7 అవైలబుల్ అని చెప్పిండు అనుమూల రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మందు దాయిపించి ట్రాఫిక్ చలాన్ లేపించి ఈరోజు వాటిపైన డబ్బులు సంపాదించి వాటితోనే ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకు మించిన దరిద్రం ఏమున్నది? దేనికి వెళ్ళైతే రెవెన్యూ రావాలనో రెవెన్యూ ఈరోజు మొత్తం పట్టేసి ఇంకొక జిహెచ్ఎంసీఎల్నే చెప్పిన ఎంత నష్టపోతున్నాము. ఆ విధంగా మొత్తం మన దగ్గర ఉన్న తెలంగాణలో మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు నష్టపోతూ ఉంది. అడ్వర్టైజ్మెంట్ రంగంలో కానీ, లేకుంటే మన ఏది టోల్ గేట్ దాని ద్వారా కానీ, రిజిస్ట్రేషన్ల ద్వారా కానీ ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. ప్రభుత్వ భూములు చాలా చౌక పైసలతో వాళ్ళు తీసుకుంటారు. బయట ప్రభుత్వ పరంగా చట్ట పరంగా జరగాల్సిన కార్యక్రమాలు ఈరోజు అనైతికంగా జరుపుకుంటూ ఈరోజు 10,000 కోట్ల లియోనియా రిసార్ట్స్ కేవలం 350 కోట్లకు 30 కోట్లకు మాత్రమే అమ్మకానికి పోయేటట్టుగా చేసిండ్రు. దేనికోసం ఇది? ఎవరు నష్టం చేయనీకి? ఈరోజు మా దగ్గర ఏం లేవు రూపాయలన్నీ ఇయ్యనికి. కాబట్టి నేను తెలంగాణ ఉన్న ఆత్మగౌరవాన్ని ఆర్బీఐ ద్వారా వేలం పెట్టిన. ఇంకో 2 అడ్వర్టైజ్మెంట్లు మీ బోర్డులు మీ ముందు నిలబెట్టిన. మీ ముందు 2 అడ్వర్టైజ్మెంట్లు పెట్టిన తెలంగాణ ప్రజల ముందు. ఇది ఆర్బీఐ వెబ్సైట్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న 8,000 బాండ్లు మేము అమ్ముతున్నామని బాజాప్తా చెప్పింది. దీని గురించి ఎట్లా అమ్ముతారని చెప్పేసి ఏ ఒక్క మేధావి తెలంగాణలో అడుగుతలేరు, ఏ ఒక్క మేధావి తెలంగాణలో మాట్లాడతలేరు. ఈరోజు బాజాప్తా చీఫ్ సెక్రటరీ అనేటోడు అనైతికంగా నియమింపబడ్డాడు. ఈరోజు ఆయన రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని ఆల్రెడీ ఈయన మీద బోలేడని కంప్లైంట్లు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈయన 6 సంవత్సరాలు సర్వీసెస్ నుండి పారిపోయిండు. ఈ కుబేర్ ద్వారా బిల్లులు చెల్లించేటప్పుడు అనేకమైన అక్రమాల్లో పాల్పడ్డాడు. ఈయన మీద ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టేది పోయి శ్రీలక్ష్మి పోయినట్టుగా ఈయన తీసుకొని వచ్చి మరొక 7 సంవత్సరాలు నీ అసొంటోడే నాకు కావాలి, నేను నీ అసొంటోనే రామకృష్ణారావు గారు, నువ్వు కూడా నా అసొంటోనివే, మన ఇద్దరం అవిభక్త కవలము అవినీతిలో, కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకుందాము. ఈరోజు కావాల్సినంత పైసలు వాళ్ళకు పన్ను కడదాము. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి పన్ను కట్టాలి. ఎక్కడెక్కడ కట్టాలి? బీహార్ ఎలక్షన్స్ కట్టాలి. అవి మాత్రం బ్లాక్ పైసలు వెనకెళ్ళిపోతాయి. తెలంగాణకి ఏమైనా చేయాలంటే మాత్రము మనసొప్పది. నా దగ్గర రూపాయలు లేదు, కోసిన రూపాయలు లేదు, చంపిన రూపాయలు లేదు, నన్ను చూస్తే దొంగలు చూసినట్టు చూస్తున్నాను, చూస్తే చెప్పులు దాచిపెట్టుకుంటున్నారు, చెప్పుల దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు. మళ్ళీ గుట్టు సప్పుడు కాకుండా ఎవరికి చెప్పకుండా దొంగతనంగా దొంగ లెక్క ఈరోజు ప్రభుత్వం చాలా సీక్రెట్గా తెలంగాణ బాండ్ల సెక్యూరిటీ బాండ్లను అమ్మకానికి పెట్టింది. ఈరోజు నా దగ్గర తప్ప ఈరోజు ఎక్కడ కూడా ఏ ఛానల్ కూడా ఎక్కడ కూడా చర్చ లేదు, ఎక్కడ ఒక చిన్న వార్త లేదు. తెలంగాణ ప్రజలకి ఎట్లా తెలవాలి? దేనికోసం ఇవన్నీ దాచిపెడుతుండ్రు? ఎవరిని కాపాడానికి దాచిపెడుతుండ్రు? ఎవరిని జేబులు నింపడానికి ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఎవరి కోసం అంటే వాళ్ళ కోసమే. ఈరోజు తెలంగాణ బాండ్లు 8,000 కోట్ల రూపాయలు మొత్తం అమ్మకానికి పెట్టిండ్రు. ఒకసారి చదువుతా. ఫస్ట్ పెట్టింది ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడండి. తెలంగాణ మీరు చూడండి టేబుల్లా. తెలంగాణ 500 crores, 1,000 crores, 500 crores. ఎన్ని నెలలకు? 26 నెలలు, 25 నెలలు, 30 సంవత్సరాలకు. కింద మీకు ఇది ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్ళి వచ్చింది. చాలా సీక్రెట్గా పెట్టిండ్రు. ది ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ది రిజర్వ్ బ్యాంక్ ఆన్ August 26th. ఇది ఆగస్ట్ 26వ తారీఖు ఎన్ని బాండ్లు అమ్మేసింది? ఆల్రెడీ 2,000 కోట్లది అమ్మేసింది. ఇగో ఇంకోటి ఈ సైడ్లో ఇంకో పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో చూడండి. ఈ పేపర్లో 6,000 కోట్లు ఎప్పుడు అమ్మబోతుంది ఇవి? ది ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ కోర్ సొల్యూషన్ సిస్టమ్ ఆన్ September 2nd అమ్మబోతుంది. September 2025. ఎన్ని కోట్లు అమ్ముతుండ్రు? 1,500 కోట్లు 26 సంవత్సరాలకు, 1,500 కోట్లు 30 సంవత్సరాలకు, 15 కోట్లు 1,500 కోట్లు 32 సంవత్సరాలకు, 1,500 కోట్లు 38 సంవత్సరాలకు, మొత్తం 6,000. ఈ 2,000 ఆల్రెడీ అమ్మినాయి. రేపు 2వ తారీఖు అమ్మబోతున్నాయి 6,000 కోట్లు. మొత్తం కలిపి 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఆత్మగౌరవ బాండ్లను, సెక్యూరిటీ బాండ్లను, కష్టకాలంలో ఆదుకునే బాండ్లను ఈరోజు అమ్మకానికి పెట్టిండ్రు. దేనికోసం అమ్మకానికి పెట్టిండ్రు? పిల్లల స్కాలర్షిప్లు ఇవన్నీ పెట్టలే, ఫీజు రియంబర్స్ కోసం అమ్మతలేరు. అవి
లేకుంటే దవాఖాన్ల కోసం హాస్పిటల్ బాగా చేయడానికి అమ్ముతలేరు, లేకుంటే రైతులకు యూరియా బస్తాలు కొనడానికి ఈరోజు అవి అమ్ముతలేరు, రైతు బంధు ఇద్దామని అమ్ముతలేరు, లేకుంటే పేద విద్యార్థుల కోసం స్కూళ్ళు కాలేజీలు కట్టడానికి అమ్ముతలేరు. దేనికోసం అమ్ముతుండ్రు చెప్పరు. వాళ్ళు దొబ్బేనికే, రేవంత్ రెడ్డి దొబ్బేనికే. ఈ దొబ్బేయడానికి సహకరించేటువంటి వ్యక్తులు ఎవరు? అవినీతి పరులైన అధికారులు. వాళ్ళెవరు? ఇప్పుడు తాజాగా మళ్ళా ఆయన అధికారాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీకి ఎందుకు పెట్టుకుంటారు? ఇటువంటి దొంగ పనులు చేయనికి. ఈరోజు దీనిపైన ఏ మీడియాలో కూడా ఎందుకు చర్చ ఉండదు? ఏ మీడియాలో ఇంత వార్త ఎందుకు ఉండదు? ఈ 10 రోజులలో, కేవలం 10 రోజులలో, 10 రోజులలో 8,000 కోట్ల తెలంగాణ బాండ్స్ అమ్మకానికి పెట్టేసిండ్రు. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఏమనుకుంటుంది? తెలంగాణ దివాళా తీసిందని చెప్తుంది. రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా ఈరోజు వరల్డ్ బ్యాంక్ మనకేమైనా అప్పులు ఇస్తుందా? ఇయ్యది. తెలంగాణ మొత్తం దివాళా తీసింది, అప్పులపాలు అయిపోయారు. వాళ్ళ దిక్కులేక మేమే వాళ్ళ ఇన్ని బాండ్లు ఇప్పటిదాకా ఆక్షన్ పెట్టినామంటే మనకు ఎవ్వరు రూపాయి కూడా ఇవ్వరు. అంటే తెలంగాణకి ఎక్కడ అప్పు కూడా పుట్టకుండా చేసేటట్టుగా ఈరోజు నక్కి గీకి ఈరోజు తెలంగాణను రాకి తింటున్నారు. తెలంగాణను పేదరికంలో నొక్కిండ్రు, తెలంగాణ జనాన్ని పేదరికంలో నొక్కిండ్రు. తెలంగాణ ప్రజలు పథకాల మీదనే బతకాలంటున్నారు. తెలంగాణ ప్రజలకు 1 ఎకరము 1 కోటి రూపాయలు 50 లక్షలు పెరిగితే అక్కడ కంపెనీ పెడతాము, ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి ఆ భూములు గుంజుకుంటారు. అవి తీసుకుపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. వీళ్ళు దొంగలు. ఈ దొంగలు ఇవిగాక ఈరోజు తెలంగాణ బాండ్లను కూడా అమ్ముకునే పరిస్థితికి ఈరోజు దిగజార్చిందంటే తెలంగాణపై మీరు ఆలోచించాలి. ఇక్కడ మేధావులు ఎవరున్నారు? ప్రతిపక్షంలో ఎవరున్నారు? బీజేపీ మాట్లాడేది, బీఆర్ఎస్ మాట్లాడేది, తెలంగాణ మేధావులు ఎవ్వరు మాట్లాడు. అందరు ప్యాకేజ్ తీసుకుంటారు, మూస్తుంటారు. దొంగ సొమ్ములో, దొంగ వాటాలో, తెలంగాణ అమ్మితే వచ్చిన సొమ్ములో ఈరోజు అందరికీ వాటాలు ఉన్నాయి, అందరూ పంచుకుంటా ఉన్నారు. కాబట్టి తెలంగాణ నడుస్తున్నది ఏ ప్రభుత్వం? ఇది ఈ ప్రభుత్వం అనేది ఏది? సిండికేట్ ప్రభుత్వం ఇది. ఒక అక్రమదారుడైనటువంటి ఏ అర్హత లేని చీఫ్ సెక్రటరీకి ఎందుకు వచ్చింది? ఎందుకు పెట్టుకున్నారంటే ఈ బాండ్లు అమ్మనికే. 14 బడ్జెట్లు ప్రవేశపెట్టిన అన్ని అక్రమాలే, అన్ని దొంగ లెక్కలే. ఎంక్వైరీ చేస్తే రామకృష్ణారావు అంటే జైల్లో ఉండాలి. ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తిని, జైల్లో ఉండాల్సిన రేవంత్ రెడ్డి, జైల్లో ఉండాల్సిన రామకృష్ణారావు ఈరోజు ఇద్దరు సెక్రటరీలో కూర్చొని ఈరోజు తెలంగాణ బాండ్లను బాజాప్తా అమ్ముతున్నారు. 10కి 40 పావులకు రూపాయల లెక్క ఈరోజు పల్లి బఠాన్లను నమ్మినట్టుగా తెలంగాణ బాండ్లను అమ్ముతుండ్రు. చాలా సీక్రెట్గా. నేను ఈ రాత్రి గొంతు చించుకొని ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలకు తెలియనికి. ఇది ఎవరికి తెలియకుండా అమ్ముతూ ఉండ్రు. ఇది కనీసం మన బాండ్లు. ఇది తెలంగాణ అంటే ఒకరిద్దరు సొమ్ము కాదు, ఇది 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి బాండ్స్. ఇవి మన కష్టకాలంలో వచ్చినప్పుడు వాడుకోవడానికి పెట్టినటువంటి బాండ్స్. ఇవి 12 సంవత్సరాల పసిగందు అంటే మైనార్టీ తీరని తెలంగాణని ఈరోజు ఇట్లా అమ్మకానికి పెట్టిండ్రు. ఈరోజు సామూహిక అత్యాచారం తెలంగాణ పైన జరుగుతుంది. అందులో ఈరోజు మేధావి అనే గాడిదలు ఈరోజు సప్పర్లు కొట్టడానికే ఈరోజు వాళ్ళు తెగబడ్డారు. అంతకు మించి ఏం లేదు. పదవులు కావాలి, పైసలు కావాలి, వాళ్ళకు అంతకు మించి ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ ఎటు పోతుంది? దేనికోసం పోతుంది? నిజంగా మనకు ఇంకా ఆత్మగౌరవం ఉందని మనం అనుకుందామా? ఇంకా మన గౌరవం ఉందని మనం అనుకుంటామా? ఇంకా మనము నిధుల గురించి మాట్లాడే పరిస్థితి ఉందని మనం అనుకుంటున్నామా? ఇంకా పోరాడే పటిమ మనలో ఉందని అనుకుందామా? ఈరోజు ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే సర్వం మౌనం, సర్వం మాయ. ఈరోజు ఓపెన్గా దహాడే జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ కూడా వార్త లేదు, చర్చ లేదు. చాలా సీక్రెట్గా పెట్టేసిండ్రు. ఈరోజు పైనుండి కింది వరకు వాళ్ళు కావాల్సిన దొంగలను మాత్రం పెట్టుకుంటారు. వి వాంట్ కోదండ్ రామ్, దట్ ఫెలో విల్ బి సైలెంట్. అంతే. అటువంటి మేధావులను మేము ఎక్స్పోజ్ చేస్తాం, కానీ వాస్తవాలను బయట పెట్టేటోళ్ళని మేము బయట మాట్లాడాం. అది మీడియా కానీ, మేధావులు కానీ, ఎవరైనా కానీ. ఇది పరిస్థితి. కాబట్టి ఈ అమ్మకాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజలపైన ఉన్నది. రాబోయే తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాం? అప్పుల తెలంగాణని ఇద్దామా? అప్పులు తీర్చే తెలంగాణకి ఇద్దామా? ఇంకా అమ్మకానికి ముందుకు సాగే తెలంగాణని ఇద్దామా? లేకుంటే అమ్మకాల నిగనైన ఆపాలి అనే తెలంగాణ కోసం మనం పోరాడదామా? 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు ఇచ్చింది దేనికోసము? ఏ బలిదానాల కోసము? కాబట్టి అవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి.
ఖచ్చితంగా వీటిని కామెంట్ చేయండి, దీన్ని షేర్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి తెలిసేదాకా ఇది పంపాలి. మొన్న రాత్రి నేను ఒక వరదలలో ముఖ్యమంత్రి కనబడకుండా పారిపోయి తన ఇంట్లో మూసి సుందరీకరణ మీటింగ్ పెట్టుకుంటూ డబ్బులు వస్తాయని చెప్పి, అంతకుముందు వరదల్లో కొట్టుకుపోతా ఉంటే బీహార్ ఎన్నికల్లో పోయిండు అనే లైవ్ చేయగానే తెల్లారిన దెబ్బకు హెలికాప్టర్ వేసుకొని మెదక్ ముఖాన్ని ఒకటే ఉరికిండు. తలలేని తోకట్టు మూతిలేని ముచ్చట్లు మాట్లాడిండు. సేమ్ ఈ వీడియో కూడా మీరు అదే విధంగా షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఇది ఎవరు చూసినా చూడకుండా నా వీడియో పక్కా చూసిన వల్ల ఒకవేళ 100 మంది చూస్తే 100 మందిలో రేవంత్ రెడ్డి అంటే 100% చూస్తాడు. 100% చూసే వీడియో ఏదైనా ఉన్నదో బక్కజెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ నా వీడియో పక్కా చూస్తారు. ఎందుకంటే నా దాంట్లో సాక్ష్యాలతో సహా ఉంటాయి, ఆధార్తో సహా ఉంటాయి. అందుకని చెప్తున్నాను, రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ అంటారు ఇద్దరు దొంగలు ఈరోజు తెలంగాణ బాండ్లను ఆర్బీఐ బ్యాంకుల ద్వారా చాలా సీక్రెట్గా అమ్ముకుంటారు. దీన్ని తెలంగాణ పత్రికలు, తెలంగాణ ఛానళ్ళు అన్ని మూసుకొని కూస్తున్నాయి, వెనక ముందు మూసుకొని కూర్చున్నాయి. ఇవి లుచ్చా ఛానళ్ళు, బేవర్ ఛానళ్ళు, దొంగ ఛానళ్ళు. తెలంగాణ మేధావులు కూడా ఈరోజు అమ్ముడు పైన లుచ్చా మేధావులు అని చెప్పి నేను బల్ల కొట్టి ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నది. అది రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి ఈరోజు మన ఛానల్ ఫాలో అవుతారు. ఈరోజు ఈ వేలం పాటను ఆపే బాధ్యత తెలంగాణ ప్రజల పైన ఉన్నది. ఈరోజు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ఆర్బీఐకి ఇచ్చిన ఐఆర్బీ కంపెనీకి ఇచ్చినట్టు రింగ్ రోడ్డు క్యాన్సిల్ చేయి. అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఓపెన్గా వేలం పాట పెట్టి నీకు దమ్ముంటే నువ్వు దొంగవు కాకుంటే, ఈ తెలంగాణ దోసుకునే దోపిడి దొంగవు నువ్వు కాకుంటే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్లకు నువ్వు వేలం పాట పెట్టు. నువ్వు 200 మంది కంపెనీలు ఉన్నాయి, తెలంగాణ బ్రహ్మాండంగా నిధులు వస్తాయి. నీకు తెలంగాణ ఆత్మగౌరవం నమ్ముకునే పరిస్థితిగా ఉండదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపరిచే పరిస్థితి ఉంటుంది. నీకు తలకాయ లేకుండా నా సొంత అడుగు నేను చెప్తా ఎక్కడెక్కడ పైసలు వస్తాయి, ఎట్లా పైసలు వస్తాయి. ఈరోజు జలవిహార్ అనేది పైసలు కట్టలేరు, నీకు ఐమాక్స్ పైసలు కడతలేరు, దస్బల్లా ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, పీపీపీ ప్రాజెక్ట్స్. హైకోర్టుకి నేను ఆర్డర్ తీసుకొని వచ్చిన ఇయాటికి గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పైసలు వసూలు దమ్ము లేదు. ఐమాక్స్ కడతలేదా? ఐమాక్స్ నడుస్తలేదా? జలవిహార్ నడుస్తలేదా? ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు బ్రదర్, ప్రభుత్వ ఆస్తులు. ఎందుకు వసూలు చేస్తలేరు? యాత్రి నివాస్ కడతలేరు. మొత్తం ఇవన్నీ ప్రజల ఆస్తులు, జనాల ఆస్తులు. జనాన్ని దోచుక తింటారు. ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉన్నది. దాన్ని సోషల్ మీడియాను వేదికగా చేసుకుందాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మా అన్నకంటే ఎప్పుడే మంచిది. ఆగస్టు 8వ తారీఖు 1000 కోట్ల